ఇప్పుడు మన ప్రీ హిస్టారిక్ యానిమల్స్ ఉంటాయి కదా, మామల్స్. ఈ క్వశ్చన్ మా పిల్లలు అడిగారు నన్ను. ఓకే. మన ప్రీ హిస్టారిక్ యానిమల్స్ పెద్ద పెద్దగా ఎందుకుంటాయి ఫ్రోజన్ మూవీలో, ఇంకా కొన్ని మూవీస్ లో, మెడగాస్కర్ కొన్ని మూవీస్ లో ఊలీ మ్యామూత్ కానీ కొన్ని యానిమల్స్ ఉన్నాయి కదా, అవి దే ఆర్ సో బిగ్, దే ఆర్ అన్లైక్ వాట్ వి సీ రెగ్యులర్లీ ఇన్ జూ పార్క్. ఆన్సర్ ఏమి నాకు దొరకలేదు. అప్పుడు Okay, ఫుడ్ దానికి అవైలబిలిటీ ఎక్కువనా లేదంటే? 3 రీజన్స్ అండి. ఒకటేంటంటే ఫాజిలైజేషన్ అనేది కొంచెం ఇబ్బందికరమైన ప్రక్రియ. ఓకే. చిన్న చిన్న జంతువుల్ని మిగతా జంతువులు తినేయటం ఈజీ. ఓకే. ఓకే. వన్ ఆఫ్ ద రీజన్స్. ఒక రీజన్ ఏంటంటే ఆబ్వియస్లీ అవైలబిలిటీ ఆఫ్ ఆక్సిజన్. ఓకే. మోస్ట్ యానిమల్స్ పెద్ద పెద్ద జంతువులు పెద్దగా ఉంటాయి. అలాగని చెప్పి చిన్న జంతువులు లేవని కాదు. రైట్. చిన్న జంతువులకున్న ప్రాబ్లమే ఇది. ఆ జంతువు చిన్నది కాబట్టి అది బతుకున్నా కానీ లేదా అది చచ్చిపోయినా కానీ దాని బాడీని మిగతా మీడియం సైజ్, లార్జ్ సైజ్ యానిమల్స్ తినేస్తాయి. ఓకే. ఓకే. వాటి మీద జరిగే వాట్ యూ సే డీకంపోజిషన్ ఫాస్ట్‌గా అయిపోతుంది. అలాగని పెద్ద పెద్ద బోన్స్ ఉన్నాయనుకోండి, బిగ్ బోన్స్‌ని డీకంపోజ్ అవ్వడం కష్టం. ఓకే. స్మాల్ యానిమల్స్‌ని తినేయటం గానీ, లేకపోతే ఇతర జంతువులు లాగేయటం గానీ, అండ్ అదే దట్స్ ఎగ్జాక్ట్‌లీ ద రీజన్ అండి. సో, దేర్ ఈస్ నథింగ్ కాల్డ్ అంటే అన్నీ పెద్దయ్యే ఉంటాయనేం కాదు. చిన్నవి కూడా ఉంటాయి. రేర్‌గా దొరుకుతుంటాయి అవి కూడా. అవును. ఫాజిల్స్ చిన్నవి దొరుకుతా ఉంటాయి. ఇన్‌ఫాక్ట్ మన ప్రీ హిస్టారిక్ మ్యూజియంస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలోని లార్జ్ వీటికంటే మీడియం సైజ్డ్ యానిమల్సే ఎక్కువండి. ఆహా! ఓకే. మనకి టీవీస్‌లో ఇది వాటిలో కాస్త ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయని పెద్ద పెద్దయి చూపిస్తారు. బట్ యాహ్! ఆల్ సైజ్డ్ యానిమల్స్ ఆర్ దేర్. ఓకే. ఇంకోటి ఇప్పుడు హిట్లర్ యూజెనిక్స్, సెలెక్టివ్ యూజెనిక్స్, బెస్ట్ రేస్ గురించని చేశారు కదా! ఇప్పుడు మనం సెలెక్టివ్ బ్రీడింగ్ చేస్తున్నాం. ఈజ్ ఇట్ ఆల్సో ఫార్మ్ ఆఫ్ యూజెనిక్స్? యానిమల్ బ్రీడింగ్ చేస్తా ఉంటాం కదా! ఈజ్ ఇట్ షుడ్ బి కన్సిడర్ ఇట్ యాస్ ఎ ఫార్మ్ ఆఫ్ యూజెనిక్స్? యాహ్! యాక్చువల్లీ ట్రైయింగ్ టు అంటే మనం డొమెస్టికేట్ చేసిన యానిమల్స్‌ని మాత్రమే చేస్తున్నామండి. వైల్డ్ మీద మనకు కంట్రోల్ లేదు కదా! సో, వైల్డ్ ఈస్ కంప్లీట్‌లీ అన్‌కంట్రోల్డ్ బై హ్యూమన్స్. ఇది మాత్రం డొమెస్టికేటెడ్ యానిమల్స్ మాత్రం మనకు కావాల్సిన ట్రైట్స్‌ని మాత్రమే చేస్తున్నాం కాబట్టి దిస్ ఈస్ ఆర్టిఫిషియల్ సెలక్షన్. అతనేం చెప్పాడంటే హిట్లర్ చేసిన పనేంటి అంటే వాటి మానాన్ని అంటే మనుషుల్ని వాళ్ళ మానాన్ని వాళ్ళని వదిలేయకుండా ఒక రేస్‌ని మాత్రమే ఉంచి మిగతా రేస్‌ని చంపేద్దాం అన్నాడండి. వాట్ వి ఆర్ డూయింగ్ ఈస్ ఆర్టిఫిషియల్ సెలక్షన్. మనమేం మిగతా వాటిని చంపేయట్లేదు. వి ఆర్ జస్ట్ సెలెక్టింగ్ ద బెస్ట్ వన్ అండ్ లెట్టింగ్ ది అదర్ లివ్ టు ఇట్స్ ఎండ్ ఆఫ్ లైఫ్. నెక్స్ట్ జనరేషన్ ఇవ్వట్లేదు దానికి అంతే. రైట్. యానిమల్స్ గాని ఇందులో ఇదేంటి మొక్కల్లో గాని యు ఆర్ సెలెక్టింగ్ ద బెస్ట్ వన్ ఫర్ నెక్స్ట్ జనరేషన్ అంతే. యు ఆర్ నాట్ కిల్లింగ్. కానీ ఈ హిట్లర్ చేసిన పని హి యాక్టివ్‌లీ కిల్డ్ ఎగ్జిస్టింగ్ పాపులేషన్స్. అండర్‌స్టాండ్. దానికి ఇప్పుడు మనము దానికి దీనికి తేడా ఉంది. మనం ఇప్పుడు ఒక పేషెంట్‌కి సపోజ్ ఒక జీన్ ఉంది. వరుసగా ఫ్యామిలీస్‌లో వరుసగా వస్తా ఉంది ఫ్యామిలీలో నుండి. అది ఐడెంటిఫై చేసి సపోజ్ మనము ఆ జీన్ ఎలిమినేట్ చేసి సపోజ్ సెలెక్ట్‌గా స్పెర్మ్ తీసుకొని సెలెక్టివ్‌గా ఆర్టిఫిషియల్‌గా టెస్ట్ ట్యూబ్ బేబీలా చేసామనుకోండి. ఈజ్ ఇట్ క్రియేటింగ్ ఎ సూపర్ స్పీషీస్ ఆర్ ఎలిమినేటింగ్ ద డిఫెక్టివ్ స్పీషీస్? సో, ఇప్పుడు ఐ థింక్ 1 వీక్ బ్యాక్, 2 వీక్స్ బ్యాక్ నేను ఒక వీడియో షేర్ చేశానండి. జీన్ థెరపీ అని. స్టార్ టాక్ అనే దీంట్లో స్టార్ట్ అయింది. ఎవరు గౌరవ్ షా. గౌరవ్ షా. యెస్. సో, అందులో అతను చాలా స్పష్టంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడండి. ఏం జరుగుతుందంటే రైట్ నౌ స్పెర్మ్ లెవెల్‌లో, ఎగ్ లెవెల్‌లో మనం చేయలేం. ఓకే. ది పర్సన్ హాస్ టు బి బోర్న్. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ ప్రకారం మేబీ ఒక 10, 15 ఇయర్స్‌లో ఆల్రెడీ పుట్టిన పర్సన్‌కి ఒక జన్యు లోపం ఉంటే లేదా ఒక జన్యు డిఫరెంట్‌గా ఉండడం కారణంగా ఒక పర్టిక్యులర్ క్యారెక్టరిస్టిక్ గనుక వస్తే దాన్ని కరెక్ట్ చేయడానికి కొన్ని రకాల జీన్ థెరపీస్‌ని ప్రవేశపెడుతున్నారు. సో, యూ ఓకే. ఆర్ ట్రైయింగ్ టు క్యూర్ ద ఎగ్జిస్టింగ్ డిసీజ్. యూ ఆర్ నాట్ చేంజింగ్ ఎనీథింగ్ ఫర్ ద ఫ్యూచర్. ఓకే. ఇంకొకటి అతను చాలా స్పష్టంగా చెప్పిందంటే ప్రస్తుత టెక్నాలజీ అగైన్ ఐ యామ్ టాకింగ్ ఓన్లీ అబౌట్ కరెంట్. మేబీ ఫ్యూచర్‌లో రావచ్చు కూడా. ఓకే. ప్రస్తుత టెక్నాలజీ ప్రకారం మీకు ఆటో ఇమ్యూన్ డిజార్డర్ వచ్చిందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ కొన్ని పర్టిక్యులర్ లొకేషన్స్‌లో వచ్చింది. లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ హావ్ దిస్ ఫైబ్రోసిస్ ఆర్ వాట్ ఈస్ దట్ కాల్డ్ ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉందనుకోండి. దానికి కొన్ని సెట్స్ ఆఫ్ సెల్స్ కారణం. వెదర్ దే వర్కింగ్ ఇంప్రాపర్‌లీ ఆర్ నాట్ వర్కింగ్ అట్ ఆల్.
కొన్ని పర్టికులర్ సెట్స్ ఆఫ్ సెల్స్ కారణం. ఆ పర్టికులర్ సెల్స్‌ని మాత్రమే టార్గెట్ చేసి వాటిలో ఉన్న మిస్డ్ జీన్ గాని, లేకపోతే ఇంపర్ఫెక్ట్ జీన్‌ని గాని రీప్లేస్ చేయటం. హుహు. సో, ఎంత కేర్‌ఫుల్‌గా అంటే ఇట్స్ ఆల్‌మోస్ట్ లైక్ ఎ సర్జరీ అన్నమాట. మాలిక్యులర్ సర్జరీ. అవి బాగు చేస్తారన్నమాట. సో దట్ యూ కెన్ లివ్ యువర్ లైఫ్ యాస్ ఇఫ్ యూ డిడ్ నాట్ హావ్ దట్ రుమటాయిడ్ ఆర్థరైటిస్. బట్ యువర్ జెర్మ్ లైన్ స్టిల్ హాస్ ఇట్. మీ ఎగ్ ఓకే. గాని, మీ స్పెర్మ్ గాని ఇట్స్ నాట్ చేంజింగ్ దట్. హుహు. నౌ దట్ విల్ బి జెనెటిక్ ఇంజినీరింగ్. రైట్? మీ నెక్స్ట్ జనరేషన్‌ని కూడా నేను ఎఫెక్ట్ చేశాను అంటే దెన్ ఇట్ ఈస్ జెనెటిక్ ఇంజినీరింగ్. బట్ ఇఫ్ రైట్. ఐఎమ్ జస్ట్ రిపేరింగ్ యువర్ ప్రాబ్లమ్ ఇన్ యువర్ బాడీ, మీ బాడీని మాత్రమే నేను చేస్తే దట్ ఈస్ క్యూర్. దట్స్ ట్రీట్మెంట్. But right now we don't have there's no method to prevent to the next generation. లేదండి, ప్రస్తుతానికి లేదు. Okay. సెలక్షన్ ఒకటే. అంటే ఇప్పుడు అంటే మనం జంతువులం కాదు కాబట్టి వి కాంట్ సెలెక్ట్ యూజింగ్ లైక్ దిస్ అనమాట. అంటే నచ్చి పెళ్లి చేసుకునే ముందు మనకు తెలుసు అనుకోండి, వాళ్ళలో డయాబెటిక్ ఫ్యామిలీ హిస్టరీ ఉంది, లేదు నేను చేసుకోను, నాకు ఇది లేనిదే కావాలి అని మేము అనలేం కాబట్టి, బికాస్ వీఆర్ నాట్ దాట్, వీ డు నాట్ హ్యావ్ సెలక్షన్ అంటే అగైన్ వీ డు నాట్ హ్యావ్ నెక్స్ట్ జనరేషన్ ఎఫెక్ట్ చేసే టెక్నాలజీ లేదు ప్రస్తుతానికి. Okay. వీఆర్ ఓన్లీ డూయింగ్ ఇంకొక 5 years 6 years లో రాబోతుందిలేండి అది స్టార్ట్అప్. మీరు సంజయ్ షాద్ కనుక చూస్తే దిస్ టెక్నాలజీ దిస్ థెరపీ విల్ గెట్ ఇంటూ మెయిన్ స్ట్రీమ్ ప్రెటీ సూన్. Rocket Pharma. రాకెట్ ఫార్మా, కరెక్ట్. అదే వింటున్నాను.